రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు 24 బండ్లు శీనాకాయలు బెంగళూరు మార్కెట్కు రేట్ అయితే కలరకాయలకైతే కొంచెం పర్వాలేదు, అంతో ఇంతో బాగానే అమ్మినారు. కానీ పచ్చికాయలు అయితే కన్నా చాలా స్లోగా ఉంది. పచ్చికాయలు అయితే కన్నా వాళ్ళు చూసుకొని కొనుక్కోమని చెప్తారు. కొన్ని టచ్చింగ్లు వచ్చినట్టు అయితే వాళ్ళు అక్కడ బెంగళూరు మార్కెట్లో దించే పరిస్థితి కూడా లేదు. మేము అమ్మలేము, ఎక్కడన్నా ఎత్తుకొని మీరే అమ్ముకొని అనే పరిస్థితి వచ్చింది. ఇది నిజంగా జరిగింది కాబట్టే మనకు తెలిసింది కాబట్టి చెప్తాము. ఇంకా ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే మామూలు ఇంకా ఏం చేస్తాం చెప్పు, ఎక్కడ చూసినా కానీ చీనా చెట్లు 365 రోజులు శీనాకాయలు దొరకని రోజు ఏదైనా ఉందంటే కొంచెం గ్యాప్ పడిందంటే అది గగనంగా మారింది ఇప్పుడైతే కన. అందువల్లనే శీనాకాయలు కొంచెం ఈ పరిస్థితి వచ్చింది. మళ్ళీ కొంచెం బాగా రేటు వచ్చే మాదిరిగానే కనిపిస్తూ ఉంది. సీజన్లకి అంటే వెనకలు వస్తాయి కదా, ఆ సీజన్లకని చెప్పుకుంటున్నారు. మన వాళ్ళు గైరంగాలు పెట్టుకోవాలని, ఇంకోటి ఏదో అక్కడంతా మొత్తం అంతా చాలా తొందరపడి పీకుతారంట. ఇంకా నల్లగొండ వాళ్ళైతే కన్నా మా ఎట్లా నిలబడవు పని వాళ్ళు అక్కడ పీకుతారంట. అక్కడైతే కన్నా హైదరాబాద్ మార్కెట్కి అయితే ఇంకా 120 బండ్లు. ఈరోజు కూడా కొంచెం ఫుల్ క్లారిటీ అయితే లేదు, కొంచెం మంది 70 బండ్లు 80 బండ్లు అని చెప్తూ ఉంటారు. అక్కడైతే రేటు కూడా తగ్గించారు. 18 నుంచి 30 రూపాయల వరకే శీనాకాయలు అమ్ముతున్నాయి హైదరాబాద్ మార్కెట్ అయితే. ఇంకా అనంతపురం మార్కెట్కు మధ్యాహ్నమే చెప్పినా చూడండి, ఇంకా 25-26 రూపాయలే రేట్ అయితే కన్నా 750 టన్నులు శీనాకాయలు పోయినాయి. ఇంకా పులివెందుల మార్కెట్ కూడా అంతే, 201 టన్ను శీనాకాయలు పోయినాయి. ఆడ కూడా 27 రూపాయలు వేసినారు. ఈ మార్కెట్లన్నీ మళ్ళీ యథావిధిగా పుంజుకోవాలంటే కొంచెం మార్కెట్లకు కాయలు అనేది ఒత్తిడి తగ్గాల. ఆ తగ్గితే మాత్రం మళ్ళా రేటు జంప్ అయ్యే. కోయంబత్తూరు మార్కెట్ చెప్పమంటారు. కోయంబత్తూరు మార్కెట్కి అయితే కన్నా 45-46 ఆ రేంజ్లో కలర్కాయలు పోతున్నాయి. ఇంకా పచ్చికాయలు అయితే కన్నా 30 నుంచి 35 రూపాయలు. ఆడివేలకు సెలెక్టెడ్ కాయ ఉండాలా. కాయలు సైజు ఉంటే ఇంకా 30 నుంచి 35 అక్కడ పచ్చికాయలు జరుగుతూ ఉంది. డబల్ షూటు అక్కడైతే కన్నా కమిషన్లు అవన్నీ వాళ్ళు రేటుకే తీసుకుంటారు. ఇది ఉండే పరిస్థితి అయితే కన్నా. ఇంకా మళ్ళీ కేరళ అంతా మళ్ళీ వర్షాలు అది ఇది అని చెప్తూ ఉన్నారు. కోయంబత్తూరులో అయితే లైట్గా వర్షం పడుతూ ఉందంట. ఇంకా ఈ వర్షాలు మళ్ళీ ఢిల్లీలో మొన్న మాదిరి వర్షం పడకోకుండా కొంచెం ఎండ తెరపగానే ఉందని చెప్తూ ఉన్నారు. ఇంకా మిగతా చోట్ల అన్ని పక్కల కొంచెం మూసుకొని ఉండి అట్లా ఇట్లా ఉంటే కూడా కాయలు ఇదొక దెబ్బగా ఉంటుంది. ఇప్పటికైతే కన్నా ప్రస్తుతానికైతే ఉండే రేట్లు ఇవి. ఇంకా అంకాలం గుడురు కాడ మళ్ళీ 46,000తో కొన్నారని ఈరోజు మళ్ళీ ఒక కామెంట్ వచ్చింది. మీకు ఏమన్నా అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే కనుక్కోవచ్చు. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ రేపు అన్ని మార్కెట్ల వివరాలతో మళ్ళీ కలుసుకుందాం.